తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఫిబ్రవరి వచ్చిందంటే కపుల్స్ అందరికీ కూడా పండగ వాతావరణం స్టార్ట్ అయిపోద్ది. ఆ పండుగని ఇంకొంచెం పెంచడానికి ఒక క్లాసిక్ రొమాంటిక్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అదే 'మనసంతా నువ్వే'. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్‌ని. 'మనసంతా నువ్వే' అనేది సింపుల్ లవ్ స్టోరీ అనిపించినా కూడా 2000 స్టార్టింగ్స్‌లో మొత్తం తెలుగు ఆడియన్స్ మనసుల్లో ఒక డీప్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన సినిమా. ఈ మూవీతో ఉదయ్ కిరణ్ గారికి సాఫ్ట్ రొమాంటిక్ ఇమేజ్ స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ అయ్యింది. సినిమా స్టోరీ అనేది సింపుల్‌గా ఉన్నా కూడా ఎమోషనల్‌గా ఉంటుంది. అరకు వ్యాలీ బ్యాక్‌డ్రాప్‌లో స్టార్ట్ అయిన ఈ స్టోరీ ఏదైతే ఉందో చిన్నప్పుడు ఫ్రెండ్‌షిప్ నుంచి మొదలవుతుంది. చంటి ఒక పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అబ్బాయి. అను ఒక వెల్తీ కుటుంబానికి చెందిన అమ్మాయి. చైల్డ్‌హుడ్ నుంచి ఇద్దరు కలిసే ఉంటారు. సిట్యుయేషన్స్ వల్ల అను ఫ్యామిలీ టౌన్ వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే ముందు అను చంటికి ఒక అలారం క్లాక్ గిఫ్ట్ ఇస్తుంది. అండ్ అదే వాళ్ళ బాండ్‌కి సింబల్‌గా కూడా మారుతుంది. టైం గడిచిన తర్వాత చంటి తన మదర్‌ని కోల్పోతాడు. ఒక కపుల్ అతన్ని అడాప్ట్ చేసుకొని వేణు అని చెప్పి పేరు పెడతారు. అండ్ అను కూడా స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోతుంది. తర్వాత రైటర్‌గా మారుతుంది. అను తన లైఫ్ స్టోరీని నవల్‌గా రాసుకుంటూ ఉంటుంది. అది చదివి చంటి ఎప్పటికైనా తనను వెతుక్కుంటూ వస్తాడనే హోప్‌తో ఉంటుంది. ఫైనల్లీ మెమరీస్ డెస్టినీ అండ్ అదే అలారం క్లాక్ వల్ల ఇద్దరు కూడా కలుసుకుంటారు. స్టోరీలో ట్విస్ట్‌లు ఎక్కువ లేవు కానీ ఎమోషనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. కాస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఉదయ్ కిరణ్ గారు ఎస్ చంటి బై వేణు వెరీ న్యాచురల్ పర్ఫార్మెన్స్. ఓవర్ డ్రామాటిక్ సీన్స్ లేవు అండ్ అలానే ఫోర్స్డ్ హీరోయిజం కూడా లేదు. సో ఈ రోల్ ఏదైతే ఉందో అతని కెరీర్ డిఫైనింగ్ గా నిలిచింది. రీమా సేన్ గారు యాజ్ అను గ్లామర్ కన్నా కూడా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇది. అండ్ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా మూవీని లీడ్ చేసే క్యారెక్టర్ కూడా ఇదే. సపోర్టింగ్ క్యాస్ట్ లో తనికెల భరణి గారు, చంద్రమోహన్ గారు, సుధారాణి గారు అండ్ సునీల్ గారు లాంటి ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా సినిమాని మంచిగా బ్యాలెన్స్ యాడ్ చేశారు. ఈ మూవీలో మ్యూజిక్ అనేది ఒక బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ అనమాట. ఆర్‌పీ పట్నాయక్ గారు మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఒక 2 సాంగ్స్ ఉంటే బాగా బిగ్గెస్ట్ హిట్ అనమాట. ఒకటి 'టూనీగా టూనీగా' అండ్ ఇంకోటి వచ్చేసి 'మనసంతా నువ్వే' అనే టైటిల్ సాంగ్ ఒకటి. సో ఇవైతే ఉన్నాయో అప్పట్లో ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ అని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు విన్నా కూడా మనకు అదే నాస్టాల్జియా ఫీల్ అయితే వస్తుంది. వై దిస్ మూవీ స్టిల్ మ్యాటర్స్ అనే విషయానికి వచ్చేస్తే మూవీలో సింపుల్ స్టోరీ ఉంటుంది. బిగ్గెస్ట్ స్క్రీన్ ప్లే ఉండదు. బట్ స్టోరీ అంతా కూడా చాలా కన్వెన్షనల్‌గా, ఎమోషనల్‌గా మనకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అందుకే ఈ మూవీ ఉదయ్ కిరణ్ గారి కెరీర్‌లోనే ఒక మంచి మైల్‌స్టోన్‌గా నిలిచింది. అండ్ అలానే చాలా లాంగ్వేజ్‌లో కూడా రీమేక్ అయ్యింది. ఇప్పటికీ కూడా క్లాసిక్ రొమాంటిక్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది. ఫెబ్ 14థ్ వాలంటైన్స్ డే రోజు ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. ఈ రిలీజ్ మెయిన్లీ బిగ్ స్క్రీన్ లో మళ్ళీ క్లాసిక్ లవ్ స్టోరీని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే ఆడియన్స్ కోసం చేస్తున్నారు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ క్లైమాక్స్ ఇవన్నీ కూడా మనం బిగ్ స్క్రీన్ లో చూస్తే దాని ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. మనసంతా నువ్వే ఒక పర్ఫెక్ట్ సినిమా అని చెప్పలేం కానీ హార్ట్ తో కనెక్ట్ అయ్యే హానెస్టీ ఈ సినిమాకి అయితే ఉంది. సింపుల్ లవ్ స్టోరీ, ఓల్డ్ స్కూల్ తెలుగు సినిమా ఫీల్ అండ్ అలానే ఉదయ్ కిరణ్ గారి న్యాచురల్ యాక్టింగ్ని అప్రిషియేట్ చేసే వాళ్ళ కోసం ఈ రిలీజ్ ఒక మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ఐడ్రీమ్ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఉదయ్ కిరణ్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.